నిన్నెవరో అబ్బాయితో అన్నవరంలో చూశానని చెప్పాడు కదా. ఏదో నువ్వు టైం బాగుంది కాబట్టి గాని అతని దగ్గర ఫోటో ఉండి ఉంటే నీకెంత ఇబ్బంది అయి ఉండేది. వీళ్ళేంటి ఇప్పుడు ఈ టాపిక్ తీస్తున్నారు? అలాంటి ప్రమాదం ఏదైనా వస్తే గండం గట్టెక్కించడానికి నీకు మేమున్నావమ్మా, మాతో చెప్పుకోమ్మా. చూడండి, ఆ సమస్య ఆ రోజే సమస్యపోయింది. తెచ్చిపెట్టుకున్న అభిమానంతో ఏదేదో ఊహించుకొని అనవసరమైన విషయాలు మాట్లాడకండి. ఇందాక నుంచి ఈ ముగ్గురు అన్నవరం ఫోటో గురించి మాట్లాడుతున్నారేంటి? నీ దబాయింపులోనే నీ భయం కనిపిస్తోంది. రేపు సూర్యోదయంతోనే నీ జీవితం చీకటిమయమవుతుంది. లక్ష్యం మంచిదైతే గురి కరెక్ట్గా కుదురుతుంది. అది చెడు ఆలోచనతో కూడిందైతే ఇదిగో ఇలాగే గతి తప్పుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటమి ఎదురవుతుంది. సంకల్పం ఉన్నవాడు ఏదైనా సాధించగలడు. ప్రేమలో నిజాయితీ ఉన్నవాడు అనుకున్నది చేయగలడు. తాత్కాలికంగా ఓటమి పలకరించిన చివరికి గెలుపే పలకరిస్తుంది. ఒరే, నీకెలా చెప్తే అర్థమవుతుందిరా? రాధిక ఇప్పుడు నువ్వు ప్రేమించిన అమ్మాయి కాదురా, ఒక ఇంటికి కోడలిగా బాధ్యతలు స్వీకరించిన మరొకరి భార్య. అందరిని దానికోసం అరులు చాచడం అవివేకం అవుతుందిరా. నేను అందని దానికోసం అరులు చాచడం లేదు. నాది అయిన నా ప్రాణాన్ని బలవంతంగా నాకు అందకుండా చేశారు. తిరిగి తెచ్చుకుంటున్నాను అంతే. రే చూసావారా సాయి? సాధించాలి అన్న పట్టుదల పంతం ఉండాలే కానీ 199 సార్లు ఓడిపోయినా సరే 100వ ఖచ్చితంగా విజయం మనదే అవుతుంది. రాధిక నాది, శాశ్వతంగా నాదే. నన్నే కొడతారు కదూ? ఇందులో ఉన్న ఫొటోస్ చూశాక నాకేం సమాధానం చెప్తారో చూస్తాను.
ఏమైందన్నా? టైర్ పంచర్ అయిందన్నా. చా, ఫోటోగ్రాఫర్ ఏంటి ఇంకా రావట్లేదు? నాకు అదే అర్థం కావటం లేదే. ఏమండి, ఫోన్ చేసి ఎక్కడ దాకా వచ్చాడో కనుక్కోండి. తొందరగా రమ్మని చెప్పండి. హలో, నేను చలపతిని మాట్లాడుతున్నాను. అన్నవరంలో రాధిక ఒక అబ్బాయితో తీసుకున్న ఫోటో తీసుకుని నువ్వు వస్తానన్నావు కదా, ఇంకా రాలేదేంటి? అక్కడికే వస్తుంటే దారిలో కార్ టైర్ పంచర్ అయింది సార్. కారు టైర్ పంచర్ అయిందా? ఎక్కడా? సరిగ్గా మణికొండ శివాలయం ముందు సార్. మణికొండ శివాలయం ముందు టైర్ పంచర్ అయ్యిందంటే నువ్వు టైర్ మార్చుకుని వచ్చేసరికి ఈజీగా అర్ధగంట పడుతుంది. ఫోటో తీసుకున్నావు కదా? తెస్తున్నాను సార్. ఫోటోతో పాటు పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్ కూడా తెస్తున్నాను సార్. సరే సరే, తీసుకుని త్వరగా వచ్చేసాయి. ఓకే సార్. ఏమైంది నాన్న? మణికొండ శివాలయం ముందు కారు టైర్ పంచర్ అయిందంటమ్మా. రాధిక అబ్బాయితో తీసుకున్న ఫోటోతో పాటు పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్ కూడా తీసుకొస్తున్నాడంట. అరగంటలో వచ్చేస్తానన్నాడు. మన కిందకి వెళ్ళి వెయిట్ చేద్దాం పదండి. ఫోటోగ్రాఫర్ ఏడండి? అరగంటలో వస్తానన్నవాడు ఇంకా రాలేదు. అన్నవరం నుంచి ఫోటో తీసుకుని హైదరాబాద్ దాకా వచ్చినవాడు ఇంటి దగ్గర రాడా? వస్తాడులే, ఓపిక పట్టండి. ఏసారైనా నిజంగా ఫోటో చూపిస్తాడో అత్తయ్య వాళ్ళ ముందు నోరెళ్ళ పెడతాడో అని టెన్షన్ గా ఉంది. ఎలాగైనా రాధిక వేరే అబ్బాయితో అన్నవరం వెళ్ళినట్టు నిరూపించాలని మనకంటే వాడే ఎక్కువ కసితో ఉన్నాడు. ఈ రోజుతో ఇంటి కోడలిగా రాధికకి నూకలు చెల్లినట్టే. అదిగో అమ్మయ్యా, వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఫోటో బ్యాగ్ లో ఉందో లేదో సరిగ్గా చెక్ చేసుకుని వచ్చావా? 1కి 4 ఫోటోలు, పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్ తో ఈసారి పకడ్బందీగా వచ్చాను. ఇంటి కోడలు పరువు పోతుందని ఆ రోజు నా చెంప పగలగొట్టారుగా. ఈ రోజేం మాట్లాడతారో ఇప్పుడు తెలుస్తాను. పిలవండి సార్, వాళ్ళందరినీ పిలవండి. నువ్వు సూపర్ అబ్బాయి, నచ్చావు. నీ మాట తీరులోని నమ్మకమే ఫోటో తెచ్చావని తెలుస్తుంది. పిలుస్తానుండు, పద రండి. అత్తయ్య! వదినా, చెల్లమ్మా, చెల్లమ్మా, వదినా, అత్తయ్య! త్వరగా రండి వదినా, మీకోసం ఒక ముఖ్యమైన వ్యక్తి వచ్చాడు. ఏయ్, ఎందుకలా అరుస్తున్నారు? నువ్వెందుకొచ్చావు? నేను కూడా అదే అడిగాను వదినా. ఆ రోజు నువ్వు కొట్టినా కూడా బుద్ధి లేకుండా మన ఇంటి కోడలికి ఎవరితోనో సంబంధం ఉందని సాక్ష్యంగా ఫోటో కూడా తీసుకొచ్చాడంట. రేయ్, అప్పుడు చెంపదెబ్బతో సరిపెట్టాను. ఇంకొక క్షణం నువ్విక్కడున్నావంటే చంపేస్తాను. వెళ్ళిక్కడి నుంచి. వెళ్తాను.
నా దగ్గరున్న ఫోటో చూపించి నన్ను కొట్టినందుకు మీరే నాకు క్షమాపణ చెప్పి నా కళ్ళ ముందు మీ కోడల్ని మీరు కొట్టాక అప్పుడు వెళ్తాను. పిలవండి, మీ కోడల్ని పిలవండి. అందరి ముందు నిజాలు బయట పెడతాను. రాధిక రాధిక, నువ్వు వేరే అబ్బాయితో ఆ అన్నవరం వెళ్ళావని నిరూపించడానికి వీడు మళ్ళీ వచ్చాడు. ఏంటి అలా నిలబడ్డావు? ఫోటో తీసి చూపించు. మీరేనా? ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా? ఉంటే అందరినీ పిలవండి, అప్పుడు ఫోటో చూపిస్తా. రేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. ఫోటో తీరా. చూపిస్తాను, ఆగండి. వ్రతం రోజు నన్ను కొట్టినందుకు ఇప్పుడు ఈ ఫోటోని చూసి ఏమని సమాధానం చెప్తారో చూస్తాను. మా అక్క మీద నింద వేశావు కదా, ఏది ఫోటో చూపించు. ఒక్క నిమిషం మేడం, ఇప్పుడే చూపిస్తాను. రేయ్, ఎక్కడ్రా ఫోటో? ప్రూఫ్ ఉందన్నావు కదరా, ఎక్కడ ఫోటో? చూపించు. చూపిస్తాను. ఫోటోలు ఎక్కడో మిస్ అయ్యాయి సార్. ఇలాంటిదేదో జరుగుతుందని ముందే తెలిసి అనుమానం వచ్చి పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్ కూడా తీసుకొచ్చాను. వాటిని ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి చూపిస్తాను. నేనే నిజం నిరూపిస్తాను.
సార్ నిజంగానే అన్నవరం నుంచి ప్రత్యేకంగా ఫోటోలు హార్డ్ డిస్క్ తెప్పించాను సార్. అవి ఎక్కడ పోయాయో ఎలా పోయాయో తెలియటం లేదు. ప్రతిసారి నా భార్య మీద అబండాలు వేయాలని చూస్తూ నాటకాలు ఆడుతున్నావా? సార్ 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 మీకు ఎలా చెప్తే నమ్ముతారు? నేను చెప్పేది నిజం సార్. మీ భార్య వేరే అబ్బాయితో కలిసి అన్నవరం వచ్చారు. మేడం మీరేనా చెప్పండి మేడం, కొన్నాళ్ళ క్రితం వేరే అబ్బాయితో కలిసి మీరు అన్నవరం వచ్చారు కదా? చెప్పరా, ఈ అబద్ధం చెప్పమని నిన్నిక్కడికి పంపిందెవరు? నా భార్య మీద నింద వేయమని చెప్పింది ఎవరు? చెప్పు. వామ్మో, ఈ దొంగ సచ్చినోడు ఉంగరం ఇచ్చి ఆ ఫోటో మేమే తెమ్మని చెప్పామని మా పేర్లు చెప్తాడో ఏంటో. చెప్పు, చెప్పరా, చెప్పు. హల్లుడు నువ్వెందుకు చేసుకుంటావు? వీడికి బుద్ధి నేను చెప్తాను. రేయ్, నీకెంత ధైర్యం రా నా చెల్లెలింటికే వచ్చి అబద్ధం చెప్తావా? రేయ్ రారా రారా రా. అమ్మా రాధిక, చెయ్యని తప్పుకి నువ్వెందుకమ్మా ఫీల్ అవుతావు? నీకు ఏదో దిష్టి తగిలినట్టుంది, అందుకే ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఉండు, నేను దిష్టి తీసేస్తాను. ఒరేయ్ వెదవో, ఫోటోలు తెచ్చానన్నావు కదరా, ఏది? నిజంగానే నేను చెప్పినవన్నీ తెచ్చాను సార్. అవి ఎలా మాయమయ్యో నాకు తెలియట్లేదు సార్. నీ బొందరా, నీ బొంద. నిన్ను నమ్మి మేమెన్ని ఆశలు పెట్టుకున్నాం, అంత నాశనం చేసావు కదరా దరిద్రుడా. ఒరేయ్, ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళు. మళ్ళీ కైలాష్ వస్తే నేను చంపేస్తాడు. వెళ్ళా. అమ్మా రాధిక, ఇలారా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. మీరు లోపలికి వెళ్ళండి. అక్క, ఆ ఫోటోను అడ్డం పెట్టుకుని ఈ రోజు ఆ రాధికని బయటికి వెళ్ళగొట్టొచ్చు అనుకున్నాను. ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది. ఛ! చెప్పు రాధిక. చాలా పెద్ద గండం నుంచి నన్ను బయటపడేశావు. చాలా థ్యాంక్స్ సాయి. ఒక ఫ్రెండ్గా అది నా బాధ్యత రాధిక. నువ్వే పరిస్థితుల్లో ఈ పెళ్లి చేసుకున్నావో నేను అర్థం చేసుకోగలను. నీ గతం నీకు ఇబ్బందులు సృష్టించకూడదు రాధిక. అందుకు ఏ హెల్ప్ అయినా చేస్తాను. నీ సపోర్ట్కి చాలా థ్యాంక్స్ సాయి. అసలు ఫోటోగ్రాఫర్ ఫొటోస్ తీసుకున్నాడన్న విషయం నీకెలా తెలిసింది రాధిక? కైలాష్ గారి మేనమామ ఫోటోగ్రాఫర్తో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. కారు పంచర్ అయిందా? కారు టైర్ పంచర్ అయిందంటమ్మా. రాధిక అబ్బాయితో తీసుకున్న ఫోటోతో పాటు పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్ కూడా తీసుకొస్తున్నాడంట. లక్కీగా వాళ్ళు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు విషయం తెలిసింది. పోనీలే, నువ్వు వినడం మంచిదైంది రాధిక.
అవును, ఫోటోగ్రాఫర్ గమనించకుండా ఆ ఫోటోస్ అన్ని నువ్వెలా తీసావు? నువ్వు చెప్పిన అడ్రస్కి వెళ్ళేసరికి అతను కార్ టైర్ మారుస్తున్నాడు రాధిక.